సార్ మెగా ఎట్ 70 ఈ రోజు మా గెస్ట్ గా వచ్చారు. చిరంజీవి గారి గురించి మాట్లాడడానికి ఎలా అనిపిస్తుంది సార్? ఫీలింగ్ బ్లెస్డ్ అండి. Yeah, he is a superstar as always, and maybe another 30 years he will be superstar. So that he'll cross 100 guarantee ga. So nice person. Personally, మేము interact చేసాం. So very sweet person, very down to earth, simple. Simplicity is something అది చాలా రేర్. అంటే నేను ఎన్ని సినిమాల్లో ఎన్ని హీరోస్ చేశాను, కానీ చిరంజీవి గారు ఇట్స్ లైక్ వెరీ వెరీ డౌన్ టు ఎర్త్ అండి. సింప్లిసిటీ అంటే అతను బయటనే దాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక సినిమా స్టాలిన్ చేశాను. ఆ స్టాలిన్ స్టార్ట్ అయింది, కొన్ని రోజులు నడిచింది. దెన్ ఫోటోషూట్కి వైజాగ్ వెళ్ళాను. రోజంతా షూట్ చేసి ఇలా బయటకు వచ్చాము. అండ్ ట్రస్ట్ మేము అక్కడ పబ్లిక్ చూసి ఆ స్టాలిన్లో యాజ్ అ స్మాల్ డాక్టర్ రోల్, చిన్న రోల్, బుల్లెట్ చేయడం, ఒక ఆపరేషన్ చేయడం. బట్ పబ్లిక్ ఎలా అంటే నన్ను ఇలా లిటరల్లీ ఇలా ముట్టుకొని చూస్తున్నారు. దిస్ మచ్ ఓన్లీ. చిరంజీవి గారు పక్కన ఉన్నారు కదా మీరు, చిరంజీవి గారికి ఆపరేషన్ చేశారు కదా మీరు, కైండ్ ఆఫ్ ఇంపాక్ట్. అంటే వాళ్ళ ఎమోషన్స్, పబ్లిక్ ఎమోషన్స్ సంథింగ్ మీరు అసలు ఊహించుకోలేరండి, అంత ఎక్కువ ఉంటుంది. బట్ దెన్ that's because again for this guy who is a sweetheart and happy guy. అంటే మీ కెరీర్లో చిరంజీవి గారితో చాలా మూవీస్ చేశారు సార్. అయితే దీనికన్నా ముందు మీరు ఫోటోగ్రాఫర్ అని విన్నాం మేము. 44 years నుంచి ఫోటోగ్రఫీలో ఉన్నారు. దాని గురించి చెప్పండి సార్. ఫోటోగ్రఫీ అంటే వెల్ పిచ్చి అనుకోవాలి. ద రైట్ వర్డ్ ఇస్ పిచ్చి. ప్యాషన్ కూడా అన్నాను నేను. ప్యాషన్ ఇస్ అగైన్ అ స్మాల్ వర్డ్. అది ఉర్దూలోనే కరెక్ట్ జునూన్ అంటారు. జునూన్ కైండ్ ఆఫ్ అది ఉండకపోతే ఫోటోగ్రఫీ ఇవాళంతా క్లిక్ చేస్తున్నారు. నా భాషలో ఏలు పెడుతున్నారు అండ్ ఫోటోలు వచ్చేస్తున్నాయి. వీ హ్యావ్ కమ్ ఎ లాంగ్ వే. చాలా అంటే ఫిల్మ్ ఎలా రియాక్ట్ అవుతుందో, ఎప్పుడు ఏ వెదర్లో ఎలా రియాక్ట్ అవుతుందో తెలియని టైంలో మేము ఫోటోగ్రఫీ స్టార్ట్ చేసి. అంటే ఆ టైంలో ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ అంటే మీకు ఎలా కలిగింది సార్? అది స్కూల్ నుంచి అమ్మా. స్కూల్లో 3 పైసలు సంజయ్ ఐస్ క్రీమ్ అని 3 పైసల ఐస్ క్రీమ్ దొరుకుతుండే బండిలో. ఆ ఐస్ క్రీమ్ నాకు ఇంట్లో కొనేకపోతుండే, బికాస్ ఇట్స్ నాట్ గుడ్ క్వాలిటీ వైజ్ అండ్ ఆల్. సో ఇట్స్ నాట్ గుడ్ అని, నాట్ గుడ్ ఫర్ హెల్త్ అని కొనేకపోతుండే. కానీ ఆ 3 పైసలు నాకు దొరకవు. కానీ ఇక్కడ ఏమో 7 రూపాయలు ఇచ్చి గ్రూప్ ఫోటో, స్కూల్లో గ్రూప్ ఫోటో, 82 స్టూడెంట్స్ నా క్లాసులో, ABCDE సెక్షన్స్. సో నేను ఇంటికి వెళ్ళి మా నాన్న పాత క్యాల్కులేటర్ తీసి దాన్ని క్యాల్కులేట్ చేస్తా. 7 rupees × 82 × ABCD 5 క్లాస్ చేస్తే అమ్మా ఇంత డబ్బు ఉందండి. దట్ వాజ్ మై ఫస్ట్ థాట్ ఆన్ ఫోటోగ్రఫీ. పిచ్చిగా. తర్వాత అదే ఫోటో పెట్టుకొని నేను స్కూల్ నుంచి ఇంటి దాకా ఎన్ని స్టూడియోస్ ఉన్నాయో, 3-4 స్టూడియోస్ ఉండే, అక్కడ వెళ్ళి అడిగాను ఇది ఎంత, 2 రూపాయలు చెప్పారు. అంటే ఇలా కూడా ఆలోచిస్తారా సార్? ఐ వాజ్ ఇన్ ఆ ఏజ్ ఐ వాజ్ హార్డ్లీ ఐ థింక్ 5th 6th క్లాస్లో. ఓకే. సో అలా అంత ఇంత అంటే మళ్ళీ మా ఇంటికి వచ్చి అంటే పేరెంట్స్ మనీ ఇస్తే అప్పట్లో మీరు అన్నట్లు ఐస్ క్రీమ్ కొనుక్కోవడం, చాక్లెట్ కొనుక్కోవడమే తప్ప దీని వెనుక ఓకే దీనివల్ల ఇంత డబ్బులు వస్తుందా, ఎంత డబ్బులు వస్తుంది క్యాలిక్యులేట్ చేయడం ఇదంతా కూడా మనకి ఉండేది కదా. అది ఎందుకు వచ్చింది కూడా తెలిసి, దట్స్ డెస్టిన్డ్ అంటారు. సో యు ఆర్ డెస్టిన్డ్ టు దట్, ఇట్ హ్యాపన్స్. ఆ తర్వాత ఫెయిల్ అవ్వడం మొదలుపెట్టా. 5th 2 సారి, 6th 2 సారి, 7th 2 సారి, 10th కూడా ఎందుకు ఇచ్చానంటే అప్పుడు JNTUలో ఫోటోగ్రఫీ క్లాస్ జాయిన్ అవుదామని. సో వాళ్ళు మినిమం 10th క్లాస్ కంపల్సరీ ఉండే. సో ఎగ్జామ్ ఇచ్చా. 1 సారి, 2 సారి, 3 సారి, 4 సారి, 5 సారి ఎగ్జామ్ ఇచ్చి పాస్ అయ్యా. పాస్ అయ్యి పరిగెత్తా. హాల్ టికెట్, మన సర్టిఫికేట్ ఏం తీసుకోలేదు. హాల్ టికెట్లో పేపర్లో నంబర్ వచ్చింది, మా నాన్నకి చూపించేసాను, పాస్ అయిపోయాను. JNTUకి వెళ్ళా. అక్కడ వెళ్తే ఆ సంవత్సరం నుంచే ఇంటర్మీడియట్ మినిమం అన్నారు అని మళ్ళీ ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యా వెస్లీ కాలేజ్లో. అక్కడ కామర్స్, ఎకనామిక్స్ ఏదోదో ఉన్నాయి అక్కడ భాషలు. నాకు అస్సలు
అయినా 1 year చేశా, అర్థం కాలేదు. దెన్ ఐ టుక్ ఏ ఛాలెంజ్, JNTU విల్ కమ్ టు మీ అని డిసైడ్ అయిపోయాను. ఓకే. ఫోటోగ్రఫీ మొదలు పెట్టేశాను. దట్స్ 81, 82 అప్పటి నుంచి. అంటే ఫస్ట్ మీరు తీసిన ఫోటో ఏది సార్? ఫస్ట్ ఒక నా రాకీ సిస్టర్ ఉంది, తన వాళ్ళ పెళ్ళిళ్ళలో ఫోటోలు తీశాను. దట్ వాజ్ ఆల్సో ఎలా అంటే ఇది అపర్చరు, ఇది స్పీడు, ఇది క్లిక్, ఇది వైండ్, కింద బటన్ పెట్టి అది ఫిలిం లోడ్ చేయాలి, తీయాలి. దట్ వాస్ ద ట్రైనింగ్. అంటే ఇప్పుడున్న టెక్నాలజీ ఫీచర్స్ కూడా అప్పుడు అంతగా లేవు. ఐ మీన్ ఫర్గెట్ దాట్ టెక్నాలజీ మా. నేను మొన్నటి దాకా ఐ వాజ్ గోయింగ్ ఫర్ ఎ డిజిటల్ కెమెరా. ఇప్పుడు ఈ మిర్రర్లెస్ కెమెరాస్ అని కొత్తగా వచ్చి అసలు ఏబిసిడి మళ్ళీ మనం నేర్చుకున్నట్టు ఉంది ఇప్పుడు. అంత టెక్నాలజీ డిఫరెన్స్ ఉంది. Now it is all automa. Life has gone automatic. ఈజీ అయిపోయింది. నాకు ఇంకా ఐ స్టిల్ గో విత్ మాన్యువల్. ఐ స్టిల్ గో విత్ మాన్యువల్ వైట్ బ్యాలెన్స్, మాన్యువల్ ఫోకస్, మాన్యువల్ ఎవ్రీథింగ్. ఓకే. అటు నుంచి మూవీ ఇండస్ట్రీకి ఎలా స్టార్ట్ అయింది సార్ జర్నీ? అయితే వాజ్ మై ఫస్ట్ మూవీ మా. అది గంగరాజ్ గారు అని అతను ఇలా కాంటాక్ట్ ద్వారా దే కాల్డ్ మీ. చేస్తారా? నేను ఎప్పుడు చేయలేదు, దిస్ ద ఫస్ట్ టైం. నో ప్రాబ్లం, విల్ టేక్ కేర్ ఆఫ్. సరే. అక్కడ ఏంటంటే హిందీ డైలాగ్, తెలుగు డైలాగ్ 2 సినిమాలు చేశారు సైమల్టేనియస్గా 2 చెప్పాలి. అండ్ దోస్ డేస్ ఐ వాజ్ నాట్ దట్ గుడ్ అట్ తెలుగు. మీకు అప్పట్లో అంత లేదు, అస్సలు లేదు. అస్సలు అంటే ఐ వాజ్ ఆల్మోస్ట్ లైక్ టిపికల్ హిందీ తెలుగు. మీరు హిందీ మాట్లాడితే ఎలా ఉంటుంది అలా మై తెలుగు వాజ్ లైక్ దాట్. అని చేసా ఆ రోజు. ఇట్ వాస్ టఫ్, వెరీ టఫ్, వెరీ వెరీ టఫ్. బట్ దెన్ వి డిడ్ ఇట్. సినిమా అంత హిట్ అవ్వలేదు కానీ నడిచింది బాగా. సినిమా వాజ్ గుడ్ అండ్ ఇట్ మల్టిప్లైడ్. అక్కడి నుంచి ఇంకొక ఫ్రెండ్, ఈ వాజ్ డైరెక్టింగ్ ఫిలిం, అతను పిలిచారు, సునీల్ కుమార్ రెడ్డి అని. He called up. So in his movies I did it. Stills kuda chesa, acting kuda chesa and all that. And then went on and on and on.